ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో అక్రమాలకు పాల్పడ్డారని టెరాస్టాఫ్ ఎండీ వేమూరి హరిప్రసాద్ ఆస్తులు అటాచ్మెంట్ చేయాలంటూ సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ సిఐడి వేసిన పిటిషన్పై హైకోర్టులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ కూడా ఈరోజు హైకోర్టులో విచారణ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో మద్యం కంపెనీలకు పర్మిషన్ల స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఈరోజు హైకోర్టులో విచారించనున్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో అక్రమాలకు పాల్పడ్డారని టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్ ఆస్తులు అటాచ్మెంట్ చేయాలని సిఐడి దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు ఏసీబీ కోర్టులో విచారణకు రానుంది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ సిఐడి వేసిన పిటిషన్పై హైకోర్టులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ కూడా ఈరోజు హైకోర్టులో విచారణ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో మద్యం కంపెనీలకు పర్మిషన్ల స్కామ్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా ఈరోజు హైకోర్టులో విచారించనున్నారు. మరింత సమాచారం రిపోర్టర్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ముందస్తు బెయిల్ కి సంబంధించి హైకోర్టులో జరగబోయే వాదోపవాదాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇటు ఏసీబీ కోర్టులో అట్లా దాంతో పాటు హైకోర్టులోని పలు కీలక పిటిషన్లకు సంబంధించి విచారణ కూడా ఉంది. ప్రధానంగా చంద్రబాబు సంబంధించి చూసినట్టే చంద్రబాబు మద్యం కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కి సంబంధించి ఇప్పటికే పిటిషన్ హైకోర్టులో వేయడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో విచారణ జరగబోతుంది. మద్యం కంపెనీ పర్మిషన్ల స్కామ్ విషయంలోని గతంలోని అవకతవకలు జరిగాయంటూ కూడా చంద్రబాబుపై ఇప్పటికే సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇందుకు సంబంధించిన మెమోను కూడా ఏసీపీ న్యాయస్థానంలో సిఐడి సబ్మిట్ చేసింది. అయితే దీనిపై ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే చంద్రబాబు తరఫున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగబోతుంది. ఇంకా దాంతో పాటు కొల్లు రవీంద్రకు సంబంధించి మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారంటూ సిఐడి చేసిన పిటిషన్ పై హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా హైకోర్టులో ఆశ్రయించారు. అయితే నిన్న జరగాల్సిన బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ రోజు వాయిదా పడింది. ఈ రోజు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ఏసీబీ కోర్టులోని ఏపీ ఫైబర్ గ్రిడ్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా విచారణ జరగబోతుంది. ఇందుకు సంబంధించి ఎవరైతే నిందితులుగా ఉన్నారో టెరాసాఫ్ట్ ఎండీ వేమూరి హరిప్రసాద్ ఆస్తులను అటాచ్మెంట్ చేయాలంటూ కూడా సిఐడి పిటిషన్ ను హైకోర్టులో ఏసీబీ కోర్టులో వేయడం జరిగింది. మొత్తం ఇటు గుంటూరుతో పాటు ఇటు తెలంగాణ దాంతో పాటు హైదరాబాద్ లో 7 ఆస్తులకు సంబంధించి అటాచ్ చేసుకోవాలనేది కూడా ఇప్పటికే హోంశాఖ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలోని దాని ఆధారంగా పిటిషన్ ను ఏసీపీ న్యాయస్థానంలో సిఐడి తరఫున న్యాయవాదులు వేశారు. ఇందుకు సంబంధించిన పిటిషన్ పై విచారణ కూడా పెండింగ్ ఉంది. అది కూడా ఈ రోజు జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్ గా చూసినట్టయితే ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి ఆస్తుల అటాచ్మెంట్ పై ఏసీపీ కోర్టులో విచారణ, ఇంకా హైకోర్టులోని మద్యం కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు అట్లాగే మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వేసిన ముందస్తు బెయిల్ కి సంబంధించి పిటిషన్ పై విచారణ హైకోర్టులో ఈ రోజు జరగబోతుంది. థ్యాంక్ యూ గాలిబ్.